కొరియన్ హారర్ మూవీస్ గురించి వెతికితే ఐఎండిబిలో 7.4 రేటింగ్స్తో ఉన్న ఈ మూవీ అయితే దొరికింది. హలో గైస్, ద వేలింగ్ అనే కొరియన్ హారర్ మూవీ తెలుగులో ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంటే చూసేసా. ఇంక మూవీ చూశాక నాకైతే అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అనిపించింది. 40 మినిట్స్ కంప్లీట్ అయ్యాక స్లోగా స్టోరీ స్టార్ట్ అయింది. ఈ కొరియన్ మూవీస్తో ఇదే ప్రాబ్లం అండి. మూవీ స్టార్టింగ్లో స్లోగా ఉంటుంది. ఇంకా ఈ మూవీలో కూడా అంతే, స్టార్టింగ్ నుండి క్లైమాక్స్ వరకు స్లోగానే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది, కానీ ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి, ఎందుకంటే అడల్ట్ సీన్స్ అండ్ వైలెంట్ సీన్స్ అయితే ఉన్నాయి. మూవీలో ఒక మెయిన్ ఫ్లా ఏంటంటే అది స్టోరీనే అండి. అస్సలు అర్థం కాకుండా ఉంటుంది. మూవీ 50 మినిట్స్ స్టార్ట్ అయ్యాక మనకి అప్పటికే విలన్ ఎవరో అర్థమైపోతుంది. బట్ క్లైమాక్స్లో మనల్ని డైవర్ట్ చేయడానికి చేశారు. మనం ముందు నుండి అనుకున్న వాడే విలన్ యాక్చువల్లీ. అండ్ లాస్ట్లో అస్సలు ఊహించని ట్విస్ట్ అయితే ఒకటి పెట్టారు. అదేంటంటే ఈ మూవీలో రెండో విలన్ కూడా ఉంటాడు. అది లాస్ట్లో రివీల్ చేశారనమాట. అదైతే బాగా అబ్జర్వ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ మూవీలో మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటి అంటే విలన్ మెయిన్ మోటో ఏంటో మనకి క్లియర్గా చూపించలేదు. మేబీ మన ఊహకే వదిలేసి ఉంటారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే పోలీస్ అయిన హీరో ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తే అక్కడ భయంకరమైన వ్యాధి వచ్చి జనాలు చచ్చిపోతూ ఉంటారు. అయితే ఒకరోజు మన హీరో కూతురికి కూడా సేమ్ అలాంటి వ్యాధి వస్తుంది. మంత్రగాడిని పిలిచి ఆ వ్యాధిని నయం చేస్తారు. కానీ ఈ మధ్యలో జపాన్కి చెందిన ఒకడు అందరి ఫొటోస్ తీసి ఇంట్లో అతికించుకొని పూజలు చేస్తూ ఉంటాడు. అసలు ఆ జపాన్ వాడేవాడు, ఎందుకని ఆ ఊర్లో తిరుగుతుంటాడు, అసలు ఆ ఊరి వాళ్ళకి వ్యాధి సోకి ఎలా చనిపోతారు, చివరికి ఆ మిస్టరీ సాల్వ్ అయిందా లేదా అని తెలియాలి అంటే మీరు మూవీ చూడాల్సిందే గాయస్. మెయిన్లీ ఈ మూవీ సైకలాజికల్ అండ్ హర్రర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే బాగా నచ్చుతుంది. సో ఒకసారి చూసేయండి.